కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న తలసాని గురువారం తెల్లవారుజామున సుప్రభాత సేవ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మా మన్మన్లిద్దరి పుట్టెంటికలు తీయడానికి రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీకు తెలుసు అనేక సంవత్సరాల నుంచి మరి స్వామివారి దర్శనం చేసుకోవడం, ఎప్పుడు దర్శనం చేసుకున్నా కానీ ఆ పవిత్రత, ఆ దేవుడి మహిమ, గొప్పతనం, మరి ఈ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండంగా నీట్నెస్ మెయింటైన్ చేయడం, నేను మనస్ఫూర్తిగా దేవాదాయ శాఖ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు, ఈఓ గారు, ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాలాగా లక్షలాది మంది స్వామివారి భక్తులు ఉంటారు. వచ్చినటువంటి భక్తులకు దర్శనం చేపించడం, వారికి కావాల్సినటువంటి అకామిడేషన్ కానివ్వండి, అంటే ప్రధానంగా ఏంటంటే కోట్లాది మంది జనం వస్తుంటారు ఈ ప్రాంతానికి ఆ దేవదేవుడిని దర్శించుకోవడానికి. సంతోషం. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. అందరు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అందరూ సుఖ సంతోషాలతోనే, ఆయుర ఆరోగ్యాలతోనే. సంక్రాంతి పండుగ కూడా వస్తుంది, గొప్ప పండుగ. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారము సంక్రాంతి అనేది గొప్ప పండుగ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అక్కడ తెలంగాణలో కానివ్వండి, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలనేది. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ నీళ్లు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది. ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే హైదరాబాద్లో.
నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్ చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము ఇది తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటున్నారులే అనుకొని మేము అనుకున్నాం, కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటావని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. ఇది మంచిది కాదు. ఈరోజు మేము హైదరాబాద్లో కానీ తెలంగాణలో టీటీడీ వాళ్ళకు కళ్యాణ మంటపాలు కానీ గుళ్ళకు కానీ ఎన్నో ప్లేస్ ఇచ్చి అంటే మాకు గొప్ప సంకల్పంగా భావిస్తాం. టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం కడుతున్నారంటే గొప్ప అదృష్టంగా భావిస్తాం. టీటీడీ కూడా వచ్చిందంటే ఉంది. కానీ ఇక్కడ అసలు రూమ్స్ అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు. దర్శనం కాడ చాలా ఇబ్బంది పడతాం. సరి చేసుకోవాలి. ఎందుకంటే మనము అన్ని రాష్ట్రాలు వేరు, మన 2 రాష్ట్రాలు వేరు. మనకు రక్త సంబంధం ఉన్న రాష్ట్రం ఇది కోరుకోరు. కనుక కలిసిమెలిసి అందరూ ఉండడానికి బాధ్యత. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఇక్కడ ఇది చాలామంది చెప్పారు, బాధల నుంచి కూడా వెళ్ళిపోతారు అన్నమాట. ఇది చెప్పకుండా ఎవరు చెప్పుకుంటూ పోతే సరి చేసుకోకపోతే అక్కడ హైదరాబాద్లో కూడా ఇబ్బంది వస్తుంది. మాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది